సత్తుడి బుచ్చిరెడ్డి 31 రూపాయి. నరసింహ 100 రూపాయలు. స్వామివారి అభ్యర్థుల కట్నాలండి. కార్యక్రమంలో భక్తులందరూ కూడా ముందుగా దేవుడి పూజ
గంటలు రమణీయ గొప్పు సంభాగణ బిడ్డు తొట్టైన రోజట గలాసుల రోజట గంటగూడ రోజట వీరవన రోజట మిరుడు చేత పెద్ద ఏటవుదు రెండు దుస్సాలతో దోగుడు ఆవరమన్ను దొల్ల ఉట్టి అవర వీరభద్ర నీగిత ఉగ్రమ ప్రళయ వీరిత సగరముద్ర ముదిగొండ వీరభద్ర చెరువుగట్టు వీరభద్ర నమస్తే
ఉపాంశం. స్వామివారి కట్నాలు సమర్పించాలని స్వామివారి కట్నాలు సమర్పించే వాళ్ళు ఎన్ని కావాలి? స్వామివారి కట్నాలు సమర్పించాలి. అగ్నిగుండాల కట్నాలు సమర్పించేవాళ్ళు నగేష్ 100 రూపాయలు. ఓం నమో భగవతే రామలింగాయ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే రామలింగాయ. ఓం నమో భగవతే రామలింగాయ. స్వామివారి అగ్నిగుండాలు కట్నాలు సమర్పించాలని భక్తులకి ముఖ్యంగా భక్తులందరూ నోరు ఇంటికాడ పెట్టి వచ్చినారే. నోరు ఇంటికాడ పెట్టి వచ్చిర్రా? నోరు లేదా మీకు? నోరు లేదా ఎవరికి? ఓం నమో భగవతే రామలింగాయ. 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 ఓం నమో భగవతే ఇబ్రహీంపట్నం ఉత్తరమోడి పాలమణి 5 అమరగడ్డి అడ్డిరెడ్డి గుమ్మలవాయి 500 రూపాయలు. ఓం నమో భగవతే రామలింగాయ. రామలింగాయ. స్వామివారి కట్నాలు సమర్పించుకునే వాళ్ళు రామలింగాయ. దోచినంత సమర్పించుకొని మీ పేరు చెప్పుకోవాల్సిగా కోరుచున్నాం. ఓం నమో భగవతే రామలింగాయ. పైన పైన ఓం నమో భగవతే రామలింగాయ. ఓం నమో
ఈరోజు స్వామివారి వార్షికోత్సవాలలో భాగంగా ఈ యొక్క అగ్నిగుండాల కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధల చేత పునీతులై భక్తి శ్రద్ధల చేత ఇంద్రమ్మ 105 రూపాయలు సేవించి కోరుతూ ఉన్నాం. ఈరోజు దక్ష యజ్ఞంలో పార్వతీదేవిని ఆహ్వానించకుండా దక్ష ప్రజాపతి శివుడు లేని యజ్ఞాన్ని చేస్తాను అని చెప్పి ఆ యొక్క ప్రతిజ్ఞ చేసి యజ్ఞం చేస్తూ ఉన్నాడ. ఆ సమయంలో పార్వతీదేవి ఆహ్వానం లేకుండా దక్ష ప్రజాపతికి 100 మంది కుమార్తెలలో మొట్టమొదటిదైనటువంటి కూతురైన పార్వతీదేవికి ఆహ్వానం లేకుండా ఆ యజ్ఞాన్ని ప్రారంభించాట. ఆ విధంగా పార్వతీదేవి తన తండ్రి చేసేటటువంటి రాంబాబు 105 రూపాయలు. స్వామివారి కట్టాలమ్మా, స్వామివారి కట్టాలి. భద్రా సత్య 200 రూపాయలు. చల్మడ భక్తులకి ముఖ్య గమనిక, స్వామివారి కట్టాలు సమర్పించుకునే వాళ్ళు కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి సమర్పించుకోవాలి. స్వామివారి కట్టాలమ్మా, స్వామివారి కట్టాలు. కళ్యాణ మండపానికి కూడా ఇచ్చేశారు. చిట్యాల శంకర్ 101. ఆకారం యాదగిరి 100 రూపాయలు. స్వామివారి కట్టాలు సమర్పించుకోవాలమ్మా, స్వామివారి కట్టాలు. దామెర మండల గణేష్ 110 రూపాయలు. స్వామివారి కట్టాలు రావాలమ్మా, స్వామివారి కట్టాలు. అంతరిసి లాస్ట్ రాపాయన్న వెనక లాగట్లే లైన్. స్వామివారి కట్టాలమ్మా, స్వామివారి కట్టాలు రావాలి. ఆలకుంట్ల భద్రయ్య ఎల్లారెడ్డి 101 రూపాయలు. స్వామివారి గడ్డాలు స్వామివారి కట్నాలమ్మా రావాలి, స్వామివారి కట్నాలు. కోయిడ శ్రీలం కృష్ణ మల్లమ్మ 200 రూపాయలు. కొద్దిసేపు వెనక్కి పోవాలి. రాయకూడదు తెలియదు ఇక్కడ రామరాయరు. లేపో
ఓం నమ శివాయ అనుకోండి అందరూ. నమ శివాయ ఢమఢమఢమఢమన్నినాదమఢమర్వయం చకారదిండతాండవం శివ శివం అంటే తనవంతా కూడా ఆ యొక్క పరమశివుడు కూడా తనవంతా కూడా పులకరించి అదేవిధంగా మనస్సులో కూడా ఆ యొక్క భగవన్ నామస్మరణ చేసుకుంటాం. స్వామివారి కట్నాలు రావాలమ్మా, స్వామివారి కట్నాలు. అనిపించదు కానీ కాలు మీద పట్టి కాపుదాం. తాడికొండ భిక్షం చికెన్ మామిడి 50 రూపాయలు. అరే అమ్మా నువ్వు ఈ టైంలోకి వస్తావా? శ్రీపాద రమేష్ 116 రూపాయలు. జల్లెల రాములు 105 రూపాయలు. కుర్మ అంజయ్య 116 రూపాయలు. జరగా అంజయ్య 100 రూపాయలు. భక్తుని సారి ఫోన్ పోయింది దొరికితే తెచ్చి ఇక్కడ సామాన్ దగ్గర ఇవ్వండి. స్వామివారి కట్నాలమ్మా, స్వామివారి కట్నాలు. ఆత్మకూరు మాధవ ఐసయ్య 101. ఇక్కడ ఆగుతున్నాను. ఎల్లయ్య పెనుగుర 100 రూపాయలు. స్వామివారి కట్నాలు, కట్నాలు రావాలి. జానకిరాములు 100 రూపాయలు. స్వామివారి కట్నాలు రావాలమ్మా, స్వామివారి కట్నాలు. కొంచెం మీరు వెనక్కి జరిగితే మన ఫ్రెండ్ కొంచెం స్వామివారి కట్నాలు సమర్పించామండి. స్వామివారి కట్నాలు సమర్పించుకోవాలి. మధుసూదన్ రెడ్డి పద్మ 100 రూపాయలు. అశోక్ 100 రూపాయలు. మనస్సుతో నరసింహ 100 రూపాయలు. పార్వతీదేవి ఇద్దరు కూడా కలిసి చక్కగా కళ్యాణ మండపంలో దివ్యంగా వేంచేసి ఉన్నారు. కందకట్ల యశ్వంత్ రెడ్డి 100 రూపాయలు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అదేవిధంగా
సహా కుటుంబం కూడా పిల్లాబాబులతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ యొక్క త్రేతాయుగంలో పరశురాముడు స్థాపించినటువంటి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అగ్నిగుండాలు కార్యక్రమం కూడా దివ్యంగా జరపబడుతుంది. అందరూ కూడా విచ్చేసినటువంటి వాళ్ళు ఆ స్వామివారిని కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఆ యొక్క పరమశివుడు ఆ యొక్క పార్వతీదేవి కోరిక తీర్చడానికి అర్ధనారీశ్వరుని రూపంలో కూడా రావడం జరిగింది. అదే విధంగా దేవతలు, యక్షులు, రాక్షసులు కష్టాలు వచ్చినా కూడా ఆ పరమశివుడే ప్రత్యక్షమై వారి యొక్క కోరికను కూడా ఈరోజు ఇచ్చేసినటువంటి భక్తులందరి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అదేవిధంగా కూడా హర హర మహాదేవ శంభో శంకర ఆ యొక్క శివుడు కూడా మన యొక్క కష్టాలన్నీ కూడా హరించివేసి మనకు మనస్సులో ఏ యొక్క కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తాడు. మనం ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి పానాదులు చేసిన పిమ్మట ఆ యొక్క దీపం పెట్టి అదేవిధంగా భగవంతుడి నామస్మరణ చేసినట్లయితే మన యొక్క కష్టాలు ప్రతిరోజు కూడా కాస్త ఆ యొక్క పరమశివుడి జపము అదేవిధంగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు చేతులు కూడా జోడించి ప్రయాసలు రామలింగేశ్వర స్వామి యొక్క మనస్సులో ఒకసారి నామస్మరణ చేసుకోండి. జిల్లా శంకర్ 100 రూపాయలు, 50 రూపాయలు. ఏవేవైతే కోరికలు ఉన్నాయో వీరప్ప 500, గోపిశెట్టి కృష్ణయ్య 100 రూపాయలు, గోపి సైజు 100 రూపాయలు, గాదగోని ఎల్లయ్య 100 రూపాయలు, గంధర్వులు ఎంతో మంది కూడా ఆ యొక్క పరమశివుడిని సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మాండ నాయకుడిని కూడా అందరూ కొలుస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క పార్వతీదేవి స్వామి నన్ను కూడా అందరూ కూడా బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ యొక్క పరమశివుడు ఆ యొక్క పార్వతీదేవి యొక్క తపస్సుకు కూడా మెచ్చి ఆ యొక్క పార్వతీదేవి చాలా జీవితాలు 120 రూపాయలు. పార్వతీదేవి యొక్క కోరికను తీర్చడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క అఖిలాండ బ్రహ్మాండ రాక్షసులు ఒకవైపు, అదేవిధంగా దేవతలు కూడా మరోవైపు ఉండి ఆ యొక్క బాల సంవత్సరంలో ఒక కొండను కూడా వేసి ఆ యొక్క కొండను అటు చిలుకుతూ ఉన్నారు. చిలుకుతూ ఉండగా వాళ్ళకు చివరకు కాస్త విషయం లభించింది. విషయం లభించింది. ఇంకా దేవతలు అదేవిధంగా యక్షులందరూ కూడా అయ్యో ఈ విషయాన్ని ఏం చేయాలి, ఏ విధంగా తీసివేయాలి పరమశివుడిని ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క పరమశివుడు కూడా ఎంతో మెచ్చి ఆ యొక్క అదేవిధంగా యక్షులకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి పరమశివుడు మీకు ఏమి కావాలి కోరుకోండి అని ఆ యొక్క దేవత
ప్రయత్నించాం కానీ కాస్త విషం వచ్చింది, ఏం చేయాలి అని అనగా అప్పుడు ఆ యొక్క పరమశివుడు సాక్షాత్ పరమశివుడు కూడా ఆ యొక్క విషాన్ని తీసుకొని తన ఘరలంలో కట్టంలో కూడా దాచుకున్నాడు. నీళ్ళ కట్టుడు అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వారు ఈ యొక్క బ్రహ్మాండంలో రామలింగేశ్వర స్వామిని మీరు కళ్ళతో చూసి అదేవిధంగా మనస్సులో నామస్మరణ చేసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాన్ని కూడా పొందుతూ ఉన్నారు. పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వద్దకు వచ్చామంటే స్వామివారి కృప ఎంతో ఉన్నది. అక్కడ ఎంతో ఈ యొక్క భరతుడు పాలించినటువంటి భారతదేశంలో అదే విధంగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఈ యొక్క చెరువుగట్టు గ్రామంలో వెలసినాడు. ఆ యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభంలో అమ్మవారిని ఆ యొక్క గట్టు మీద ఉన్నటువంటి పార్వతీదేవిని కూడా గట్టుపైకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారి కైంకర్యాలతో దివ్యంగా వేద పండితులతో అదేవిధంగా అర్చక స్వాములతో అదేవిధంగా వచ్చినటువంటి వారందరూ భక్తులతో కూడా స్వామివారు చాలా ముగిసిపోతూ ఆనందంతో ఉన్నారు. మీరు కూడా శ్రద్ధగా స్వామివారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మనసులో ఓం నమః శివాయ అనుకోండి. అందరూ కూడా భజన చేయండి. స్వామి ఓం నమో భగవతే రామలింగాయ భజన చేయండి. ఓం నమో భగవతే రామలింగాయ ఓం నమో భగవతే రామలింగాయ ఏమంటదమ్మా పర్స్ అది కలాలి ఇక 2 సార్లు లేదు బాగా ఇంకోసారి అయితే కదా. जटाटवीघलच्छल प्रवाहपालिनस्तले गले वलम्बलाम्बितां भुजङ्गतुं गमालिकां गमठमर्वयं चकादं तनोतु न शिव शिवं. అంటే ఆ యొక్క భక్తులందరి యొక్క తనువులో కూడా ఆ యొక్క రామలింగేశ్వర స్వామి కూడా నామస్మరణ చేసుకుంటూ కూడా కరించుకోవాలి. ఈ యొక్క కళ్యాణ మండపంలో వేచి చేసినటువంటి ఆ యొక్క రామలింగేశ్వర స్వామిని కళ్ళారా చూసి నామస్మరణ చేసుకుంటూ కూడా తలుచుకోండి. ఈ యొక్క కష్టాలు అన్నీ కూడా తీరుతాయి. అదేవిధంగా ఉల్లాపాలతో సంతోషంగా సంతోషాలతో కూడా జీవిస్తుంటారు. మీరు ఇస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి
దివ్యమైన అలంకరణ కూడా చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నటువంటి మీ యొక్క భక్తి శ్రద్ధలన్నింటినీ కూడా స్వీకరిస్తూ మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగింపజేస్తారు. స్వామివారి కట్టాలు సమర్పించాలండి. సంపంగి లక్ష్మమ్మ 100 రూపాయలు డైరెక్ట్ కూడా. ముడిగా వెంకటేష్ పద్మ 100 రూపాయలు. హలో హలో స్వామివారి 100 రూపాయలు. స్వామివారి ఈశ్వర్య 100 రూపాయలు. స్వామివారి కర్ణాలు. స్వామివారి కట్నాలండి, అగ్నిగుండాలు కట్నాలు. గడ్డం నరసింహ 100 రూపాయలు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలండి. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. వేరేటి రమేష్ 101. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. కడపర్తి శ్రీనివాస్ 100 రూపాయలు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. మరి శైలు 101. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. కృష్ణ 101 రూపాయలు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు విశేషమైనటువంటి అగ్నిగుండాల కార్యక్రమం అద్భుతంగా క్రమంలో 100 రూపాయలు. స్వామివారికి వేద స్వస్తి అందరూ శ్రద్ధగా వేద మంత్రాలను విని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు సమర్పించాలండి భక్తులు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు స్వామివారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాము. మాడుగులు యాదమ్మ మాల్ 300 రూపాయలు. డిమాండ్ 6 సార్లు అంట సత్యభాయ్, 6 సార్లు అంట డిమాండ్ ఇక్కడ అంతా. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. సత్తుడి బుచ్చిరెడ్డి 31 రూపాయలు. కైల లక్ష్మిరెడ్డి చిన్నకొండూరు 101 రూపాయలు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. ఒక 5 నిమిషాలు దేవుడి దగ్గర రూపాయలు తీసుకోవడం ఆపేయండి. 2 నిమిషాలు మాట్లాడేస్తే కట్టెకొండ పెద్దమ్మ 101.
భీమగూడెం గిరి కొండ 100 రూపాయలు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వామివారి పట్నాలు మూల వీరసింగమ్మ 100 రూపాయలు. స్వామివారి అభిగుణాల పట్నాలు కొడుదల పరమేష్ 50 రూపాయలు. పానగల్ విజయ్ రుద్రమ్మ 101. హలో హలో సూర ఎల్లయ్య సుశీల 101 రూపాయలు. హలో ఈదయ్య లక్ష్మమ్మ 100 రూపాయలు. స్వామివారి కట్టాలి. రండి 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 అంత అయిపోయినాక సార్ కొద్దిగా ప్యాంట్ కదా. స్వామివారి అభిగుణాల పట్నాలు సత్యం చంద్రకళ లక్క చంద్రకళ చక్కల చంద్రకళ తెరాణిగూడెం 500 రూపాయలు. వీరయ్య చంద్రకళ 101. మాదా సలవేలు 101. విజయవాడ సత్యనారాయణ జ్యోతి 101. ఊరుకు పెద్ద సోమయ్య 100 రూపాయలు. స్వామివారి పట్నాలు
నాగభూషణ మాధురేవి 101 రూపాయలు సమర్పిస్తున్నారు. 100 రూపాయలు. ఒక్కసారి మనసులో ఓం నమో భగవతే రామలింగాయ నామస్మరణ చేసుకుంటూ మీ యొక్క కష్టాలన్నీ కూడా స్వామివారిని చెప్పుకోండి. అదేవిధంగా మీ కోరికలన్నీ కూడా చెప్పుకోండి. ఆ యొక్క స్వామివారు మీ యొక్క కష్టాలన్నీ కూడా అడతేస్తారు, భరించి వేస్తారు. శంకర్ మంజుల 100 రూపాయలు. వెంకటరెడ్డి వెంకటమ్మ 100 రూపాయలు. రామరెడ్డి మాధవి 100 రూపాయలు. స్వామివారి కట్నాలు అగ్నిగుండాల కట్నాలు. అనసూయ మసూరెడ్డి 100 రూపాయలు. శ్రీమద్భార్గవ రామ నిర్మిత మహాదివ్యకలయే సంస్థి. కొంచెం దయచేసి అందరు పక్క జరగండి. అందరు పక్క జరగండి. దయచేసి అందరు పక్క జరగండి. అందరు భక్తులు కేవలం అయ్యగారు పనులు మాత్రమే సైడ్ కొండు సార్ సైడ్ కొంచెం వెనక్కి జరగాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది లేదంటే అక్కడ ప్లీజ్ రావాలి. మీరు కూడా రండి. మీరెవరా దిగండి.